హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. ఇంకా నిన్న ఈవినింగ్ అయితే పిల్లలు ట్యూషన్‌కెళ్ళేసి వచ్చేసరికి పకోడీ చేద్దామని వేడివేడిగా పకోడీ అయితే చేస్తున్నానండి. దీనికోసం అయితే ముందుగా ఒక కప్ అయితే శనగపిండి అయితే తీసుకున్నాను. అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే బియ్యపిండి తీసుకొని మంచిగా అయితే జల్లించుకున్నానండి. ఒక పావు కేజీ వరకు అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి. దీంట్లోకి మనకు రుచికి సరిపడా కారం అయితే ఏసుకోవాలండి. సాల్ట్ ఏసుకున్నాను. మనకు జీలకర్ర మాత్రము కొంచెం క్రష్ చేసి ఏసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసుకోవాలి. కరివేపాకైతే మంచిగా కట్ చేసుకొని అయితే ఏసుకోవాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు తుంపైతే ఏసుకోవాలి. ఇంకా ఆనియన్స్ కట్ చేశాక అందులో అయితే ఏసి మంచిగా అయితే కలుపుకోవాలండి. గట్టిగా వాటర్ అయితే పోయాల్సిన అవసరం లేదు. మీకు కావాలి అనుకుంటే మాత్రం కొద్దిగా చేయి తడుపుకుంటూ అయితే కలుపుకోండి. వాటర్ అయితే ఎక్కువైతే పోయకండి. ఎందుకంటే వాటర్ పోస్తే పిండి అయితే లూజ్ అవుతుంది. ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి. టేస్ట్ కూడా అంత ఉండదు. ఇంకా ఇవి కలుపుకునే లోపే నేనైతే ఆయిల్ అయితే పెట్టుకున్నానండి గ్యాస్ మీద. ఆయిల్ అయితే ఈ లోపైతే వేడెక్కింది. ఇంకా ఆయిల్ ఎక్కగానే మనం ముందుగా చేసుకున్నవైతే అందులో అయితే ఏసుకున్నానండి. పిండి అయితే అందులో ఏసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నాను. ఏంటి అంటే ఇది గ్యాస్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టి అయితే చేసుకోవాలండి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇంక అంతేనండి, పకోడీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకేం లేదండి ఇందులో. కొద్దిగా అయితే మీకు కావాలి అనుకుంటే మాత్రము సోడా ఉప్పు అయితే ఏసుకోండి. నేనైతే ఏమి ఎయలేదు. క్రిస్పీగా ఉంటందుకు సోడా ఉప్పు అయితే ఎయండి. మనం బియ్యపిండి ఏసుకున్నా సరిపోతుందండి. ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేసుకోవచ్చండి. వేడి వేడి పకోడీ అయితే రెడీ అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.